వచ్చి ఆటోలన్నీ ఖాళీగా వెళ్ళిపోయినాయి. మనం వచ్చినప్పుడే ఒక ఆటో వచ్చింది, అప్పుడే పోదామంటే అద్దను. అబ్బా ప్లీజే ఏమనుకోకు, కొద్దిసేపు ఆగవా? ఇంకెంతసేపే, కాలేజ్ టైం అయిపోయేదాకా ఇక్కడనే ఉందామా? అంతసేపు ఏం కాదులేవే. దిగురా. రోజు లేటే ఉన్నావుగా నువ్వు. ఇంకొకసారి కాదు. ఈ మాట రోజు వింటున్నా. ఏంది మామ నువ్వు గంత మంచి పిల్ల, పాపం నీకోసం రోజు వెయిట్ చేస్తా అంటే ఎందుకు లేట్ చేస్తాను? తొందరగా పోవచ్చు కదా ఒక అడుగు. ఒక్కడుగు ముందు కాదురా, పోవాలనుకుంటే ఆమె కంటే ముందు పోయి ఉండగలుగుతా. ఎందుకో మరి? నేను ఎంత లేట్ వచ్చినా ఆమె నా కోసం చూస్తా, చూసినావా? ఆ ఎదురు చూపులు నాకు ఇష్టం రా. చాలా శకలు ఉన్నాయి మామ నీలో. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు లవ్ మామ మీది? ఈ సంవత్సరంతో 10. అంటే మీ స్కూల్ లవ్ అన్నమాట. అవును. లక్కు మంచుకుంటే నేను కూడా ఆమెతో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉందును. ఏమైంది మరి? వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు కాబట్టి చదువుకుంటా పైకేంది, నేను పైసల కోసం పనికైనా. అప్పటి నుంచి ఆమెతో చదవపోయినా ఆమె తోడుగా ఉన్నట్టు రోజుకో పువ్విత్తా. మరి ముందు వాళ్ళు ప్రపోజ్ చేసిరు మామ, ఆమెనా నువ్వా? ప్రపోజ్ అంటే ఇంతవరకు ఎవరం చేయలే. అదేంది మామ, మీ ఇద్దరిది లవ్ అని నువ్వెట్ట నమ్ముతున్నావు? ప్రేమించుకునే మాకు తెలుస్తుంది కదా మామ, మాది ప్రేమని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమె మనసులా ఫ్రెండ్ అనుకుంటుంది కావచ్చు. ఎవరికెరకా? అరే నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకురా. అనుమానాలు కాదురా, నీది నువ్వు 100% క్లారిటీ తీసుకో. నీది 100% లవ్ అని. మరి ఏం చేయాలి? అరే పోయి ప్రపోజ్ చేయి. ప్రపోజా? అరే నాకు భయం అవుతుందిరా. మరి ఇదే నాకు మండుద్ది. మీది 10 సంవత్సరాలు లవ్ అంటావు, ప్రపోజ్ చేయమంటే భయం అంటావు. భయపడకు మామ, మీ ఇద్దరిది లవ్ అన్న క్లారిటీ ఇంకొంచెం బలంగా ఉంటుంది నువ్వు ప్రపోజ్ చేస్తే. సరేరా. ఇవాళేంటి ఇంత తొందర వచ్చినావు? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. ఇక్కడ కాదు, నాతో రా, బయట తీసుకోదా. అమ్మో బయటికా? నేను రాను. రానంటుందిరా. ఐ లవ్ యూ. మామ, నువ్వు అన్న లెక్క ప్రకారం చూసుకుంటే ఆమె నీకు ఆన్సర్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలే? అరే రోడ్డు మీద అట్లా చెప్తే ఏ అమ్మాయి అయినా అట్లనే చేస్తారా భయంతోడి. అసలు నేను చేసిందే తప్పు, అనవసరంగా ఆమెను ఇబ్బంది పెట్టినట్టయింది. అట్లయితే ఒక మంచి టైం చూడాలి మామ, ఆమె ఒంటరిగా ఉండేది. అదేరా నాకేం చేద్దామో అర్థమైతలేదు. ఆమెమో కాలేజీకి పోతుంది, ఆమెతోని ఎప్పటికొక ఆమె ఉంటుంది. నార్మల్గా ఒక్క ఆమె ఉండేది అయితే దొరుకుతలేదు, దొరికే టైం లేదు మనకి. చూద్దాంరా, మనకి ఏదో ఒక రోజు మంచి టైం వస్తుంది. అంతే మామ, చూడాలి ఒకరోజు.
ఇక్కడ మనోజ్ ఎవరు? మావాడే. అన్నా మావాడిని ఎందుకు కొడుతున్నా? ఎవరన్నా మీరు అసలుకి మావాడిని ఎందుకు కొడుతున్నా? అన్నా మావాడిని ఎందుకు కొడుతున్నా? అన్నా ఓ నీకు లాటి కావన్నా? కూలి పని చేసుకునే కుక్క రాజభోగాలు అనుభవించాలని చూస్తే ఇట్నే ఉంటుంది. నువ్వు స్ఫూర్తి వాళ్ళు అన్నవా? అవును. కొట్టకురన్నా కొట్టకురన్నా మావాడిని. కొట్టకురన్నా అన్నా మావాడిని కొట్టకురన్నా. బిడ్డ సీత. అరే ఇష్టం లేకపోతే చెప్పాలా కానీ ఇట్లా కొట్టించుడేందిరా? ఒక్క నిమిషం. మీకు ఇష్టం లేకుండా మేము ముందుకు వచ్చినందుకు క్షమించండి. మీ విషయంలో తొందరపడడం నా తప్పు. ఇంకెప్పుడు నా వల్ల మీకు ఇబ్బంది కలని నేను. నాకు తగిలినాక బుద్ధి వచ్చిందన్నమాట. ఒక్క నిమిషం. ఇన్ని రోజులు నాకు పూలు తీసుకొచ్చినందుకు. ఎటే నాకు ఇవాళ రావాలని లేదే. మనోజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇన్ని రోజులు ఈ మాట కావాలని చెప్పలేదు. ఎందుకంటే మా నాన్న అన్నయ్య అస్సలు మంచివాళ్ళు కాదు. వాళ్ళు నిన్నేమైనా చేస్తారన్న భయం నా ప్రేమను బయటపడకుండా ఆపేసింది. రోజు నాతో పాటు కాలేజ్కి వచ్చే అమ్మాయి కూడా నా ఫ్రెండ్ కాదు, మా అన్నయ్య మనిషి. నన్ను మర్చిపో మనోజ్. నీకు దగ్గరై నిన్ను దూరం చేసుకోలేను. స్ఫూర్తి, స్ఫూర్తి. ఏంద్రా ఇంటి దాకా వచ్చినావు? మీ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఇదారా నువ్వు నా దగ్గర నేర్చుకున్నది? సమస్య మొదలైందంటే సరిదిద్దుడు కాదు, సంపి పడేయాలే. ఎందుకు కొడుతుంది సార్? ప్రేమించడం మా తప్ప? ప్రేమించడం తప్పు కాదురా. నీలాంటోళ్ళు మాలాంటోళ్ళను ప్రేమించడం తప్పు. ఎవడు చెప్పిండ్రా లేనోడు ఉన్నోళ్ళని ప్రేమించద్దని? నీ బిడ్డను తీసుకొని ఉన్నోనికి ఇచ్చి పెళ్ళి చేస్తే సచ్చేదాకా చల్లగా ఉంటుంది కావచ్చు, సంతోషంగా కాదు. ఈ మాత్రం తిరగలోళ్ళు మీరు ఉన్నోళ్ళు ఎట్లయితారా? ఆ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టుడు నా తప్ప నిరూపించడానికి వచ్చినవా? వాంతో నీకు మాట్లాడిందిరా? నాన్న వద్దు నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, నన్ను ఆపండి నాన్న, కొట్టద్దు నాన్న, ప్లీజ్ నాన్న. అతను చాలా మంచో నాన్న, అతను లేకపోతే నేను చచ్చిపోతా నాన్న. అంటే మీ మంచోళ్ళం కదా? మాకన్నా వాడెక్కువన్నాయా నీకు? ఆమె మీద చేయబడితే నీ ప్రాణం పోయినట్టే.
నా బిడ్డ విషయంలో ఎలాంటి అల్లుడు కావాలనుకుంటున్నానో అలాంటి అల్లుడే దొరికిండు. నాకు కావాల్సింది పైసలున్న అల్లుడు కాదు, ధైర్యంగా నా ముందు నిలబడి అడిగే దమ్మున్న అల్లుడు. నువ్వు చెప్పేది నిజమా నాన్న? అవునమ్మా, నాకు నీ మంచి కన్నా ఇంకేది ముఖ్యం కాదు. ఏనాడైతే తను నిన్ను ప్రేమించాడని తెలిసిందో ఆ రోజు నుండే తనను పరీక్షించడం మొదలుపెట్టింది. ఆఖరికి నా పరీక్షలో గెలిచి నిన్ను గెలుచుకున్నాడు. నేను నీ ధైర్యానికి మెచ్చిన మంచి రోజు చూసుకొని మేమే మీ ఇంటికి వస్తాం. మీరు ఇట్లా మాట్లాడు నాకు నిజంగా సంతోషంగా ఉందండి. ఇందాక నీ మీద చెయ్యేసినందుకు క్షమించు బాబు. అయ్యో పర్వాలేదండి. అరేయ్, బాబుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దించిరాపో. పా అన్నయ్య, ఆయన నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే ముందు అది నువ్వు నాకు చెప్పన్నారా, నేను చూసుకుంటా. మరి వాళ్ళ ఆయనంటే ఆ మాత్రం ప్రేమ ఉండదా రా అట్లంటావు? ఏమైంది? ఒకసారి దిగవా?